లోక ఆశలు, లోకపు నడన, నా జీవితం అంతా కూడా వ్యక్తపరుచుకొని పుట్టుకొతులు నేను యేసుక్రీస్తుని అంగీకరించలేదు. జన్మించిన నాటి నుండి ఎంతో శ్రద్ధ భక్తులు కలిగి ఉదయకాల సమయంలో వెళ్ళి, మాకు నది ఉంటుంది, నది దగ్గర ఆ నదిలో స్నానం చేసి భక్తి శ్రద్ధలు చేసి, నా పితరులు, మా నాన్న తల్లిదండ్రులు ఆ రకంగా వారు చేసిన భక్తిని బట్టి నేను కూడా ఆ భక్తి మార్గంలో ఉండి చదివిన కాలం అంతట్లో కూడా యేసుక్రీస్తు వారిని అంగీకరించలేదు. అది రాయలసీమ ప్రాంతం, ఎంతో కఠినంగా ఉండే దినాలు అవి. 85, 86 ఆ సంవత్సరానికి నేను 10వ తరగతి ఆ సమయానికి వచ్చే లోపల ఎంత శ్రద్ధగల భక్తి కుటుంబం. మీరు నమ్మరు, నా భక్తి ఎలాంటిదనంటే, హాస్టల్లో చదివిన, గవర్నమెంట్ హాస్టల్లో చదివి లోపల ట్రంక్ పెట్టెలు ఇచ్చేవారు. ఇప్పుడు అంతా ఫ్యాషన్ అయిపోయింది. ఆ టైంలో ఆ ట్రంక్ పెట్టెలలో ఊది బత్తీలు ముట్టించి అందులోనే పెట్టి ఆ పొగలు చూసి, వా ఎంత పొగ వస్తుందో, దేవుడు దీనంతా తీసుకొని పోతాడని పెట్టేవాడిని. ఒకరోజు లోపల ఉన్న బట్టలు, పుస్తకాలు అన్నీ కలిపోయి. అది నా భక్తి. అంటే నేనేమంటానంటే, భక్తి ముసుగులో నేను ఆ విధంగా జీవించిన దినాలు. చదువుకున్నాను, ఇంజనీరింగ్ వరకు వచ్చాను. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఉద్యోగరీత్యా హైదరాబాద్కి వెళ్ళడం, అక్కడ ఎవరు సహకరించిన స్థితిలో వెనక్కి రావడము, గ్రామంలోని పొలము, టీచర్స్గా జాబ్ చేస్తూ అన్నీ ఉన్నాయి. కానీ రాజకీయ జీవితంలో కూడా ఎన్నో చేశాను, ఎంతో మందిని దుఃఖపెట్టిన. మీకు 2 మాటలు నేను ఉదాహరణగా చెప్తాను. ఎంతో మందిని కొట్టడము, ఎంతో మందిని దారుణంగా హింసించడము. ఇంకా దారుణమైన మనిషి పరిస్థితి ఏంటంటే, నా కొరకై నన్ను చంపడానికి కూడా ఎన్నో స్పాట్లు పెట్టారు. కానీ ఆ దినాలు నేను అనేవాడిని, ఇట్లా మిస మీద చేయి వేసి నన్ను ఎవడేం చేస్తాడు, నేనేం కొట్టగలను అంటే, అలాంటి దుర్మార్గమైన పరిస్థితి. తెలుసు కదా మీకు, రాయలసీమ ప్రాంతం మాది, ఆలగడ్డ. ఆ ప్రాంతంలో మాది బాగా, అప్పుడు ఇంకా కొంతమంది బ్రతికే ఉన్నారు, గంగుల కుటుంబము, భూమనగరి వాళ్ళ ఫ్యామిలీతో ఉన్నారు. కానీ ఆ సమయాల్లో యవన కాలంలో ఉన్నాం కాబట్టి అన్నీ చేశాం. వీటన్నిటి వల్ల భూమి మీద మనుషులకి బాగా విలువ ఉంది. కానీ ఎప్పుడైతే ఇంజనీరింగ్ అయిపోయి లోకంలో డబ్బు సంపాదించాలి అనే టైంకి వచ్చే లోపల ఇవన్నీ విడిచిపెట్టాల్సింది వచ్చింది. విడిచిపెట్టడానికి చాలా టైం పట్టిపోయింది. అప్పటికి ఏమీ ప్రభుని అంగీకరించలేదు. లోకంలో అన్నీ చూస్తూ ఉన్నా. మీరు నమ్మండి, నేను చెప్పే ప్రతి మాట సత్యం. లోకంలో నేను చేయలేని పాపం అంటూ ఏమీ లేదు. లోకానికి ఇష్టడుగా బ్రతుకుతున్నాను. లోకంలో అన్నీ చేశాను, అన్నీ సంపాదించుకున్నాను. పేరు ప్రతిష్టలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. రాజకీయంగా అన్నీ సంపాదించుకున్నాను. ఒక మనిషిని ఎదురుగా కొట్టాలి అని అంటే పోయి కొట్టగలను. ఇంకా ప్రాణం కూడా ఉంది. ఆ జీవితాన్ని మార్చడానికి కొంత టైం పట్టింది. ఆ జీవితంలో నుంచి బయటికి రావడానికి కొంత టైం పట్టింది. ఏది ఏమైనప్పటికీ నా మరణం అంతా కూడా ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. నా మరణం ఎట్లా అయిపోయిందనంటే, ఎప్పుడు కూడా ఊహించలేదు నేను. నా కొరకు ఇన్ని స్పాట్లు పెడతారని, చంపడానికి మాటు కాసి చంపడానికి చేస్తారు. కానీ తప్పించుకున్న మార్గాలు చాలా ఉన్నాయి. పొడవడానికి వచ్చినారు, బాంబులు వేయడానికి వచ్చినారు, చంపడానికి వచ్చినారు. ఇలాంటి పరిస్థితిలో అప్పుడు బాగా యవ్వనంగా ఉన్నాం కాబట్టి మిస మీద వేలేసి ఇట్లా తిప్పేవాళ్ళు. ఈనాడు యేసుప్రభు ఏం చేశాడు, దాన్ని ఇట్లా చేసినాడు. ఇట్లా తిప్పినాము, ఏం చేశాడు ఇప్పుడు? ఇలా చేశాడు. అంటే కేవలం ఏది అని అంటే, మనిషి జీవితంలో యేసు ప్రభు దగ్గరికి రాని వరకు అన్నీ చేయగలుగుతాడు.
ఒక దినం చూస్తారు ప్రభు. 2001లో నా పెళ్లి జరగడం, నా పెళ్లి విశ్వాసి అయిన సహోదరుతో మ్యారేజ్ అవ్వడం, అక్కడి నుండి ఆమె చేసే ప్రార్థనను వ్యతిరేకించడం, నీ దేవుడు గొప్పవాడా, మా దేవుళ్ళు ఉన్నారు కదా, వారికంటే గొప్పవాడా నీ దేవుడు అని విమర్శనాత్మకమైన, నమ్మండి శబ్దయంత్రం ద్వారా ఉంటున్న మీరు నాలాంటి దుర్మార్గుని సాక్ష్యం వినడం వల్ల మీలో మార్పు రావాలని చెప్తా ఉన్నా. పెళ్లి చేసుకున్న తర్వాత సహోదరిని 2 సంవత్సరాలు భూమి మీద నరకం అంటే చూపించండి. ఎందుబట్టి అంటే నాలో క్రూరత్వం ఉంది. లోకరీత్యా ఒక సామెత ఉంటుంది, పాపం చేసిన వాడిని నువ్వు పాపం చేసావంటే చాలా కోపం వస్తుంది కదా. తప్పు చేసిన వాడిని నువ్వు తప్పు చేసినావా అంటే ఇంకా కోపం వచ్చేస్తుంది. తప్పులో ఉన్న నన్ను కట్టుకున్న భార్య కాబట్టి ఏం చేస్తుంది, అయ్యా ఇది పాపం అయ్యా, నువ్వు చేయకూడదు, దేవుని వాక్యం ఇట్టుంది అంటే నమ్మేవాని కాదు. హెచ్చరించి ఎన్నిసార్లు హెచ్చరించినా కూడా వినేవాని కాదు, ఇంకా కొట్టేవాడిని. నమ్మండి, గర్భవతిగా ఉన్న తనను గుడ్డలు తీసుకొని చంపడానికి వెళ్ళిపోయాను. మెడ మీద కాటు కూడా పడింది, మెడ మీద నరకడానికి పోయినా. ఎంత దుర్మార్గుడు కదా, ఎంత దుర్మార్గుడు కదండి. అంటే ఇలాంటి దుర్మార్గుని పరలోకం నుంచి చూసినాడు దేవుడు. అన్ని కష్టాలు పడ్డ కూడా సహోదరి ఎవరికి చెప్పకుండా మౌనంగానే ప్రార్థన చేస్తూ వచ్చింది. ఒక దినం దేవుడు దర్శించినాడు. దర్శించిన తర్వాత హైదరాబాద్కు వచ్చినాం. 2 పిల్లలప్పటికీ ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా నాకు వచ్చిన కష్టాలన్నీ ఇన్ని కాదు. ఆ కష్టాలలో దేవుడు తప్ప నన్ను ఎవ్వరూ ఆదరించలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తప్ప ఎవ్వరూ ఆదరించలేదు. ఇంకా అప్పటికి బాప్తిసం తీసుకోలేదు. 2005లో వచ్చాం. 2005లో ఉద్యోగం రీత్యా వచ్చినాం హైదరాబాద్కి. నా తల్లిదండ్రులు యేసును నమ్ముకోలేదు. వారి ఇంట్లో నుంచి బయటికి పంపించేసేసినారు, రోడ్డు మీద పడేసేసినారు. నువ్వు యేసును నమ్ముకున్నావు కాబట్టి నువ్వు మా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు మాదిగల దేవుని నమ్ముకున్నావు, నువ్వు ఏమి అంటే అక్కడ కులం తీసుకొచ్చినారు. మాదిగల దేవుడు యేసు వారికి ఎక్కడైనా ఈ కుల దేవుడు రాసిపెట్టిందా? లేదు. ఆ మాట చెప్పాను. ఏ దేవునికి, ఏ దేవుళ్లకు, ఏ దేవతలకి ఈ కులానికి సంబంధించిన దేవుడు అని రాసి పెట్టి ఉండదు నాయన. ఆయన మంచి దేవుడు, నీ కోడల ద్వారా నేను యేసును నమ్ముకున్నానంటే వెళ్ళలేదు. వాళ్ళు బయటికి రోడ్డు మీద పడేసేసినారు. చిన్న పిల్లలు, 6 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లలు తీసుకొని బయటికి వచ్చేసేసినారు. ఎవరు ఆదరించలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నా ఆదరణకర్త, నన్ను చూసినవాడు, నన్ను ఆదరించినాడు, బలపరిచినాడు. దేవుడి బైబిల్ గ్రంథం ఇచ్చి ఆ గ్రంథంలో వాక్యాలను చదువుకోవడానికి నా జీవితంలో 2 సంవత్సరాలు పట్టింది. మారు మనసు, పాప క్షమాపణ పొందడానికి. మందిరానికి దగ్గరలోనే ఇల్లు తీసుకున్నాం. మందిరానికి సమీపంగా ఉండడం వల్ల సహోదరి ఇంకా నన్ను బలపరుస్తూ వచ్చింది. సంఘంలో అనుకోబడ్డాను. 2008లో బాప్తిసం తీసుకున్నాను. 2008లో నాకు బాప్తిస వాగ్దానం ప్రకటన గ్రంథం 3:8. ప్రకటన 3:8. దేవుడు తలుపులు తెరిచినాడు, ఆ తలుపులు వేయడానికి ఎవ్వడు వేయనేరుడని వాగ్దానం నాకు. ఆనాటి నుండి ఈనాటి వరకు నా విశ్వాస యాత్రలో నా ప్రభు నుంచి వేరు పరచాలని చేసిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఇబ్బందులు పాలైనారు. కట్టుకున్న నా తండ్రి, పుట్టించుకున్న నా తండ్రి, నన్ను ఎంతగానో ప్రేమించే నా కుటుంబీకులు ఎంతో మందిని దూరం చేసుకున్నా. కానీ ప్రభువును మాత్రం దూరం చేసుకోలే. నా ప్రభువు నన్ను ఆదరిస్తూనే ఉన్నాడు. ఎన్నో ఇబ్బందులు. బాప్తిసం తీసుకున్న తర్వాత యాక్సిడెంట్లు జరిగినాయి, కోమాలకి వెళ్ళిపోయినా ఎవరు ఆదరించలేదు. నా ప్రభువే నన్ను ఆదరిస్తూ వచ్చినాడు. కోమాలకు వెళ్ళిపోవడం అంటే చాలా మందికి ఎరుకనే, మీకు తెలిసి ఉంటుంది. 2-3 గంటలు కోమాలో పడిపోయినా, యాక్సిడెంట్ జరిగిపోయింది. 3 వ్యక్తులని వాళ్ళని కాపాడడానికి నేను యాక్సిడెంట్ చేసుకోవాల్సి వచ్చింది బైక్ మీద.
ఒకవేళ నేను వారిని తగిలించి ఉంటే వాళ్ళు చనిపోయేవాళ్ళు, నేను చనిపోయేవాడిని. అంటే ప్రభువును నమ్మిన తర్వాత ఎదుటి మనిషిని చూసినప్పుడు అరే వాళ్ళని కాపాడాలనే ఒక తలంపు తప్ప, ఒకవేళ లోకంలో ఉంటే ఏం చేసేవాడిని, వెంటనే వాడు చనిపోతే నాకేముంది, చంపేద్దామని, నేను బ్రతుకుతా అనే ఆలోచన. కానీ యేసుక్రీస్తు నమ్మిన తర్వాత వెంటనే ఆలోచన వచ్చేస్తా ఉంది, అరే చనిపోతాను, నేను తగిలితే వాళ్ళు చనిపోతారు, నేను చనిపోతాను, లేదు నేనే కింద పడతానని చెప్పేసి డివైడ్ నేనే బుద్ధి చేసుకున్నాను. 2-3 గంటలు కోమాలో ఉండిపోయినా. తర్వాత రక్తశీతమైన నా శరీరాన్ని చూసి విశ్వాసులు సంఘం ఎంతగానో ప్రార్థన చేసింది. ఆనాటి నుండి అందుకే బాప్తిసం తీసుకున్న తర్వాత కష్టాలు వస్తాయని చెప్పినారు, నాకు ముందే చెప్పారు. కానీ విడవకూడదు, యేసు ప్రభువు నుంచి వేరు కాకూడదు. నువ్వు ఎన్నో అవన్నీ చెప్పుకోవడానికి, అవన్నీ మీరు వినడానికి సమయం సరిపోదు. ఎన్నో చాలా రకాలు పుట్టించుకున్న తల్లిదండ్రులు కూడా చాలాసార్లు, నువ్వు రాయలసీమలో పుట్టినవరా, నువ్వు నా ఇంటి దగ్గరికి రావద్దరా మా నాన్న, సీముని నెత్తులు లేదురా నీకు, ఏమంటుందని సీముని నెత్తులు అంటే ఎంతవరకు పోతా చెప్పండి. పుట్టించుకున్న తండ్రి ఆ మాట అంటే, ఒకవేళ నేను యేసు ప్రభువుని నమ్మకపోయింటే వెంటనే చంపేవాడిని. యేసు ప్రభువుని నమ్మినాడు కాబట్టి ఆయన అనే మాటలన్నీ అట్లా వినుకుంటూ వచ్చేసిన. చివరికి ఒక మాట అన్నా, భౌతికమైన శారీరకంగా ఉన్నాను కాబట్టి ఎంత తల్లిదండ్రులైనా కూడా ఒకసారి అంటే 2 సార్లు అంటే 10 సార్లు అంటే ఊరుకుంటాం. 12వ సారి అనేటప్పుడు మనం కూడా ఏదో ఒక మాట అనేస్తాం. అప్పుడు నేను ఒక మాట అన్నాను, నాన్న అమ్మ నేను మీకు పుట్టాను కాబట్టి నేను మీ దగ్గరికి వస్తున్నా, మీరు రావద్దు అని అంటే ఎంతవరకు పోవాలి? పుట్టిస్తున్న వాళ్ళ దగ్గరికి పిల్లలు ఒక ఎవరు పోతారు చెప్పండి? వెళ్ళిన ప్రతిసారి అనేవాడు, సీముని నెత్తులు లేదురా నీకు, నా ఇంటి దగ్గరికి రావకమంటే వస్తావు ఎందుకురా? ఇలాంటి మాటలు ప్రభువును బట్టి తట్టుకోలేక ఆ రోజు ఒక మాట అన్నా, నేను మీకు పుట్టాను కాబట్టి నేను మీ దగ్గరికి వస్తా ఉన్నా, కానీ మీరు నాకు పుట్టలేదు కదా, అందుకు మీరు రారు అనే మాట. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్క మాట అన్నాను మా నాన్న. అంటే ప్రభువును బట్టి మనం ఎన్నిసార్లు క్షమించుకుంటూ పోయినా కూడా లోకంలో ఉండేటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు అలానే మాట్లాడతారు. అందుకే దేవుని వాక్యం స్పష్టంగా ఉంది, ఎన్నిసార్లు నీ దగ్గరికి వచ్చినా వాక్యం వినకపోతే మరణానికి పాత్రం అవుతావు. నా దగ్గరికి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా నేను వినలేదు, కానీ కట్టుకున్న భార్య వల్ల రక్షింపబడ్డాను. తల్లిదండ్రులు ఇంకా రక్షణలోకి రాలేదు. జీవితంలో ఉద్యోగరీత్యా వచ్చిన నేను హైదరాబాద్లో ఎన్నో శ్రమలు కూడా వెళ్ళాల్సి వచ్చింది ప్రభు కొరకై. ఎక్కడికైనా సువార్తకు వెళితే అందరూ కొట్టడానికి, తన్నడానికి, తిట్టడానికి అట్లా వచ్చేవాళ్ళు. ప్రభువుని బట్టి ఎవరిని ఏమనేవానిగా ఎన్నోసార్లు అవమానాలు, నిందలు వచ్చినాయి. వీటన్నిటిని ప్రభువుని బట్టి క్షమిస్తూ వస్తా ఉన్నాను ఇప్పటికీ. కానీ దేవుడు ఎప్పుడూ అన్యాయస్తుడు కాదు. నా సొంత గ్రామంలో దేవుని మందిరం కోసం ఎన్నో ఆస్తులు అవ్వాల్సింది వచ్చింది, ఒంటి మీద ఉన్న బంగారం అవ్వాల్సింది వచ్చింది. అంటే మందిరం మనం ప్రేమించాలి. మందిరం ప్రేమిస్తే, యేసుక్రీస్తు వారిని ప్రేమిస్తే ఆయన అన్యాయస్తుడు కాదు అని నా జీవితంలో నేను ఎరిగిన. దేవుని వరకు ఆనాడు చేసిన పరిచర్య ఈనాడు దేవుడు నా కుటుంబాన్ని, నా పిల్లల్ని ఎంత ఉన్నతమైన స్థానానికి తీసుకొచ్చాడు అంటే నేను ప్రత్యక్షంగా నేను సాక్షి. 2 పిల్లలు ఇచ్చినాడు. పెద్ద కుమార్తె ఎంబీబీఎస్ చేస్తా ఉంది జార్జియా కంట్రీలో. దేశానికి వెళ్ళి చదివిస్తున్నాడు అంటే దేవుడు నా కష్టంలోకి ఇచ్చాడు. దేవుడిని బట్టి ధైర్యంగా చెప్పగలను నేను, నా దేవుడు నాకు న్యాయం చేసిన వాడు. పుట్టించుకున్న తల్లిదండ్రులు ₹1 ఇవ్వలే, ₹1. ఇలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి చెప్పడానికి నేను. అలాంటి దేవుడిని కలిగిన నేను ఈనాడు హైదరాబాద్ నగరంలో ఒక 10 కుటుంబాలకి అన్నం పెట్టగలుగుతున్నా. వర్కర్స్ 10 కుటుంబాలకు అన్నం పెట్టి ఆదుకోవడం అంటే కష్టం కదా. మన ఇంట్లోకి అతిథిగా ఒకరు వస్తే
ఓ 2 రోజులు మనం చెప్తాం, ఇక తర్వాత మనం సరిగా చూసుకోం కదా. క్రీస్తుని బట్టి మనం అందరినీ చూసుకుంటాం. నేను అందరినీ చూసుకుంటా. ఇక్కడ చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఎంతోమంది పిల్లల్ని వారికి ఆదరిస్తూ వచ్చిన, క్రీస్తుని బట్టి వారిని క్రీస్తులోకి నడిపించుకుంటూ వచ్చిన, వారి కొరకు డబ్బు వెచ్చించిన, సమయం వెచ్చించిన, వేలకు వేల డబ్బులు ఇచ్చిన, నాకు అవి రావని తెలుసు, అయినప్పటికీ వారి కోసము వెచ్చించిన. కానీ వారు క్రీస్తులోకి వచ్చినారు, ఇప్పుడు స్థిరంగా ఉన్నారు కుటుంబాలుగా. నా ధైర్యం ఏదంటే, ప్రభు కోసం నువ్వు ఏ ప్రయాసపడతావో, ఆయన కొరకు ఏ కోసం చెల్లించుకుంటావో, ఆ ప్రయాసానికి ఆయన రుణస్థులు కాదు. అచ్చి ఉన్నాడు మన దేవుడు, గుర్తుపెట్టుకోండి. అచ్చి ఉండేవాడు కాదు. ఆయన కోసం నువ్వు ఒక 10,000 పని చేసావంటే నీకు ₹1,00,000 ఇచ్చే దేవుడు యేసుప్రభు వారు. మనుషులు మనం ఏమి ఇవ్వలేము. నా దేవుడు నన్ను అట్లా ఆ విధంగా ఆశీర్వదించినాడు. అంటే యేసుప్రభు నన్ను అనుకుంటే ఆశీర్వదిస్తాడు, రోగం బాగవుతుందని కాదు, హృదయ రోగమును నన్ను బాగు చేసినాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు నేను ధైర్యంగా చెప్పగలను, నన్ను పాపంలో పడిపోకుండా నన్ను ఆదుకున్నవాడు యేసుక్రీస్తు వారే. ఏ మనుషుడు నా పాపమును చూపించి నన్ను క్రీస్తులోకి నడిపించిన వాడు ఎవరు లేరు, నా భార్య తప్ప. చెప్పేది, నువ్వు పాపంలో ఉన్నావు, చేయకూడదది, దేవునికి విరుద్ధము అన్న ప్రతిసారి దెబ్బతినే పాపం. అర్ధరాత్రి లేదు, పగులు లేదు, సాయంకాలం లేదు. అలాంటి విశ్వాసం నాకు దేవుడు బహుమానంగా ఇచ్చినాడు. అందుకే అప్పుడప్పుడు అంటూ ఉంటాను, నాకు పరలోకం ఆ బంగారు వీధిలో నేను తిరగకపోవచ్చు, నాకు దేవుడు ఒక చిన్న గుడిసె లాంటిది ఒకటి పెట్టొచ్చేమో కానీ నీకు పెద్ద బిల్డింగ్ కట్టించున్నాడని చెప్తా ఉంటాను నేను. ఎందుకంటే ఒక ఆత్మను దేవుని దగ్గరికి నడిపించినావు నువ్వు. ఒక ఆత్మను రక్షించుకోవాలంటే చాలా కష్టం ఉంటుంది. సేవకుడుగా అన్నవాళ్ళకి తెలిసి ఉంటుంది, విశ్వాసులుగా మీరు కూడా తెలుసుకోండి. సంవత్సరానికి ఒక ఆత్మను సంపాదించుకోగలిగితే ఆ ధన్యత. అలాగా నా రక్త సంబంధికుల్ని, ఎంతో మంది పిల్లల్ని, నా దగ్గర చదివిన పిల్లల్ని దేవుని దగ్గర నడిపించిన ఆ బహుమానం నాకు దేవుడు ఉంచినాడు అక్కడ. అందుకే ఏ పరిచయకు వెళ్ళినా అక్కడ సాక్ష్యం పంచుకుంటాను, ఎంతో మందిని ఆదరించి బలపరుస్తూ వస్తాను. నేను ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను, దేవుని పనికి మనం వెనుకాడకూడదు. 2020 సంవత్సరంలో కరోనా టైంలో ఇదే క్రిస్మస్కి నిజామాబాద్ దగ్గర నెమలిపాలెం అని, నెమలిపాలెం ఏదో ఊరుంది. క్రిస్మస్కి నేను పరిచయకు పోయినా. పరిచయకు పోతే నాకు కొంత బిజినెస్ ఉంది అన్న, నేను రాలేను. మళ్ళీ వాళ్ళు ఏమని కోరుకున్నారంటే, అన్న వదిలే దానిలో ఏమని కోరుకున్నారంటే, అన్న మీరు క్రిస్మస్కి వస్తారు కదా, వచ్చి ఒక 3 రోజులు మా వద్ద గడపండి, కుటుంబాలకు ఆదరణ, వాక్యము చెయ్యండి అని వారు కోరుకున్నారు. ఆ దినంలో 2020 సంవత్సరం మాట చెప్తా ఉన్నాను నేను. కోరుకుంటే నా స్వచిత్తం, నేను రాలేను, నాకు వ్యాపారం ఉంది, బిజినెస్ ఉంది, ఎన్ని పనులు ఉన్నాయి, వీటన్నిటికీ వదిలిపెట్టి నేను రాలేను, మళ్ళీ 31st వస్తానని వచ్చే 31st రోజు డ్రెస్ తీసుకొని వెళ్తా ఉన్నాము. నేను పెద్ద ఎస్టేట్లో ఉంటాను, ఆ ఎస్టేట్లో నుంచి బయటికి వెళ్తా ఉన్నాను. నేను సహోదరి ఎదురుగా యవనస్తురాలు వచ్చి యాక్టివ్ బండి వచ్చి నన్ను గుర్తింది. మొత్తం ఈ పాదం అంతా మొత్తం ఫ్రాక్చర్ అయిపోయింది. ఆ ఫోటో చూస్తే మీకు రాత్రి నిద్ర రాదు, అంత యాక్షన్ జరిగిపోయింది. పాదం అంతా, పై పాదం అంతా, ఈ చివరి ఆ రెండు వేర్లన్నీ కూడా అవి నరాలు కట్ అయిపోయినాయి, బ్లడ్ ఆగలేదు. అంటే ఆ అమ్మాయి తాగింది, మా బండికి తీసేసింది. దాదాపు ₹1,00,000 అయినాయి. 3 నెలలు పడక మీద ఉన్నా. 3 నెలల పడక మీద ఉండి నా వ్యాపారాన్ని నడిపించాను. ఎవరి దగ్గర కూడా నాకు ఇది కావాలని అడగలే. నా ప్రభు నన్ను పోషించాడు తెలుసా. రూమ్ రెంట్ ఏంది, కంపెనీకి రెంట్ ఏంది, ఎలక్ట్రికల్ బిల్ ఏంది, పిల్లల చదువులు ఏంది, వీటన్నిటిలో మంచం మీద ఉండి బిజినెస్ చేసిన నేను. అంటే చూడండి, ఆలోచన చేయండి. 3 నెలలు అంటే మాటలు చెప్పండి.
మనకు ఒక నెల ఒక వారం మనం కష్టపడకపోతే మన కుటుంబం గడవదు. కానీ యేసు ప్రభు వారు నాకు అలా ఆర్డర్స్ వచ్చేవి. మంచం మీద ఉండి నేను ఆర్డర్స్ తీసేసుకొని ఫోన్ల మీద మాట్లాడి ఫోన్ల మీదనే బిజినెస్ చేసేసిన. 3 నెలలు దేవుడు నన్ను కాపాడుతూ వచ్చినాడు. పడక మీద ఉన్న కాలు ఎక్కడికి తీయకూడదు. బాగా దుఃఖం వచ్చినప్పుడు కాలు మంచం మీద పెట్టి మోకరించామని. డాక్టర్ ఏమనంటే నువ్వు ఈ కాలు తీయకూడదు, అట్లే ఉండాలని చెప్పినాడు. ఆయన కూడా ప్రభు నాకు సహాయం చేస్తాడని మోకరించావని కదా. దేవుని కోసం నువ్వు ఏం చేస్తావు? మనుషులకు అన్యాయస్తులు కాదు. ఆ 3 దినాలు వాళ్ళ దగ్గర ఉంటే నాకు యాక్షన్ జరగదు. ఆ రోజు నుంచి నేను తీర్మానం చేసుకున్నా, దేవుని దాసులు కానీ విశ్వాసులు కానీ అనను ఈ వారం ఇక్కడ ఉండు, ఈ 2 రోజులు ఇక్కడ ఉండు అని అడిగితే తప్పని పరిస్థితిలో నా వ్యాపారం కొంత నష్టం వచ్చిన బాధ లేదని ఉంటాను. ఈ దినంలో దాదాపుగా 3-3 కస్టమర్లకి మెటీరియల్ పంపించేది ఉంది. హోల్డ్లో పెట్టాను. నేను 28న డిస్పాచ్ చేస్తాను, ఆగండి. వాళ్ళు కూడా ప్రేమతో, దేవుని ప్రేమను బట్టి వాళ్ళంతా దేవుని నమ్ముకోలేదు. కానీ నా ప్రభు నాకు అంత నెమ్మది ఇచ్చినాడు. లేదు, నేను 27 రాత్రికి వస్తాను, 28 నేను మెటీరియల్ డిస్పాచ్ చేస్తామని చెప్తే వాళ్ళు కూడా సమ్మతించినారు. నేను ఏమంటానంటే, దేవుని పని ఏదైనా కానివ్వండి చేయడానికి వెనుకాడను. మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. నా భార్య ప్రతి సంవత్సరం అంటది, ఏమో తెలుసా, ఒక్క సంవత్సరం అన్నా క్రిస్మస్కు ఉండవి, ఒక సంవత్సరం అన్నా 31కు మా దగ్గర ఉండవి. అంటే ప్రతిరోజు నేను మీ దగ్గర ఉంటున్నా, దేవుని పని ఆ దినాలు చేయకపోతే నెమ్మది ఉండదు అని చెప్తాను. ఫిబ్రవరి నుంచి ఒకటి ఫోన్ వస్తుంది, మారుమూల గ్రామం ఉంది, కొండలలో ఉంది, వెళ్తావా? దేవుని పని కొరకు కొండలు కాదు, వాగులు కాదు, గుడిసెలు కాదు, చెట్లు కాదు, ఎక్కడికైనా వెళ్తాను చెప్పిన. అందుకే రేపు 31కి దాదాపు అంటే తెలంగాణ బార్డర్, ఛత్తీస్గఢ్ బార్డర్కి వెళ్తున్నా. ప్రార్థన చేయండి. అంటే నేనేమంటానంటే, దేవుని పనికి ఎప్పుడు కూడా ఆటంకం ఉండకూడదు. మన వంతు మనం చేస్తూ ఉండాలి దేవుని పని. నా జీవితంలో యేసు ప్రభు వారు చేసిన కార్యాలను చెప్పగలను, ఇక్కడ నిలబడి కొన్ని దినాలు చెప్పగలను. టైం లేని సందర్భాన్ని బట్టి కొన్ని మాత్రమే చెప్పాను. కాబట్టి మీరు కూడా విశ్వాసంలో సన్నగిలిపోవద్దు. చిన్న కష్టం వచ్చినా, కుటుంబంలో బాధ వచ్చినా, నిష్ఠూరం వచ్చినా, ఏమి నన్ను ఎవరు ఆదరించలేదే అంటే ప్రభు నీ పక్కన ఉంటాడు, నేను ఆదరించేవాడు. నా కష్టానికి ఫలితం లేదని దుఃఖపడకూడదు, నువ్వు ఏడవకూడదు. ప్రభా నువ్వు ఉన్నావు, నువ్వు చూస్తున్నావు. మీకు ఒక్క ఉదాహరణ చెప్పి నేను ముగిస్తా. 3 రోజులలో నా పెద్ద కూతురికి యూనివర్సిటీ పేమెంట్ కట్టాలి. ఎంత తెలుసా? 1000 కాదు, లక్షలు. 3 లక్షల రూపాయలు 3 రోజుల్లో పేమెంట్ కట్టాలి. 3 రోజుల్లో 3 లక్షలు అడ్జస్ట్మెంట్ అవుతుందా? ఏదో ఒక 15,000-20,000 కావాలంటే దానిని అడుగుతా, ఇస్తాడేమో. నా బ్రదర్ ఉంది తీసుకోండి. ఇంకొక బ్రదర్ని అడుగుతాను, ఇంకొక 5,000 అని. మహా అంటే ఒక 50,000-60,000 లక్షల రూపాయల వరకు ఏదో సమకూరొచ్చేమో. 3 దినాల్లో 3 లక్షలు ఎట్లా? ఒక దినం అంతా ప్రభు దగ్గర ఏడ్చాను. సహోదరి నేను కాంట్రాక్టర్కి ఫోన్ చేస్తే, అరే సార్ ఇప్పుడే సార్, అరే సార్ ఒక వారం ఆగు సార్, అరే నేను అడగబోతే కదా సార్ ఇచ్చేస్తుంది కదా. కాంట్రాక్టర్లు కోట్ల బిజినెస్ చేసేవాళ్ళు, వాళ్ళ దగ్గర ఉండదా? 2 లక్షలు 3 లక్షలు ఉంటుంది, కానీ ఇవ్వరు. కానీ నేను ఒక్కటే అన్నా మా భార్యతో, ఏమన్నానంటే, అరే మనం 3 లక్షలు ఇంత వ్యాపారం పెట్టుకొని 3 లక్షలతో మనం ఇబ్బంది పడుతున్నాను, మనం అందరికి ఇస్తాం కదా, మన వాడికి ఇబ్బంది ఎందుకు అన్నా. అంటే అప్పుడు అన్నది మా భార్య, విశ్వాసి కదా, స్ట్రాంగ్ బాడీ మనిషి, ఒక మాట అన్నది, నువ్వు అడిగిన వాళ్ళకందరికీ నువ్వు డబ్బులు ఇచ్చినావు దేన్ని బట్టి తెలుసా? ప్రభువుని బట్టి నువ్వు ఇచ్చావు. మరి నువ్వు ప్రభుని అడుగుతున్నావా? నువ్వు ప్రభువుని అడగాలి కదా, మనిషిని అడుగుతున్నావు. నువ్వు ప్రభువుని బట్టి నువ్వు వాళ్ళకి ఇచ్చావు మంచిది,
నువ్వు ప్రభువుని అడిగితే ప్రభు నీకు ఇస్తాడు. యేసుక్రీస్తు వారు నీ దేవుడు నీకున్నాడయ్యా, ప్రార్థన చేద్దాం. కొన్ని గంటలు ప్రార్థన చేస్తే గంట సేపు చేశామంటే మరో గంటలోనే డబ్బులు వచ్చేసినాయి కదా. ఎంత గొప్పవాడు కదా దేవుడు. యేసు ప్రభు వారు అట్లా నా జీవితంలో ఎన్నో చేశాడు అద్భుతాలు. కంటికి కనిపించనివి, కంటికి కనపడేటివి. కాబట్టి యేసు ప్రభు నా జీవితంలో ఎన్నో చేస్తూ వచ్చినాడు. వాటన్నిటిని నేను కొన్ని మాత్రమే మీకు కొన్ని మాటలు చెప్పాను. కాబట్టి శబ్దయంత్రం ద్వారా వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, అన్య జనాంగంలో నుంచి ప్రభువుని ఎరగని స్థితిలో నుంచి నన్ను తీసుకుని వచ్చి నన్ను క్రీస్తు అనే బండ మీద స్థిరపరిచినాడు. నా అడుగుల్ని ఎప్పుడు త్రుటి లేకుండా చేసి కాపాడుతూ ఉన్నాడు నా దేవుడు. ఎంతవరకు సజీవుడుగా వచ్చినాడు. కరోనా టైంలో ఎంతో మంది దగ్గరికి వెళ్ళిన నేను. అందరినీ వాళ్ళు కాంట్రాక్టర్స్, అదేంటి సార్ కరోనా టైం రాకూడదండి, మీరు ఇట్లా వస్తున్నారేంటి సార్ అని. కానీ 2 టైంలో కరోనా టైంలో కూడా మాకు ఒక్కసారి కూడా కరోనా రాలేదు. దేవుని మీద భారం వేసాం. ప్రభావం మరి తిరగాలి తప్పదు, కుటుంబాన్ని పోషించుకోవాలి, వ్యాపారం జరగాలి తప్పదు. ఏం చేయాలి? ఏ రోజు కూడా కృంగుదల లేదు. క్రీస్తుని బట్టి నేను ధైర్యంగా చెప్పగలను. మనుషులు అందుకే 118 కీర్తనలు అంటాడు కదా, మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. నీ జీవితంలో నా జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్న దినాలన్నింటిలో కూడా ఎవరిని నమ్మవలసిన అవసరం లేదు. దేవుని నమ్ము, విశ్వసించు. ఆయన దగ్గరికి వస్తే నీ ప్రతి అక్కర తీరుస్తాడు. నా అక్కర తీర్చిన దేవుడు నీ అక్కర కూడా తీరుస్తాడు. లోకంలో ఉండేవారు కూడా అది గ్రహించాలి. వారు నా జీవితంలో ఉన్న దేవుడు మీకు ఉండాలని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండునట్లు, ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండునట్లు, ఆత్మాభిషేకము నిమ్ము, ఆత్మీయ ప్రభువుగా, ఆత్మాభిషేకము నిమ్ము, ఆత్మీయ ప్రభువుగా, ప్రియ యేసునే
దయచేసి అందరికి భోజన ఏర్పాటు కూడా అక్కడ చేయబడుతున్నాయి. అందరిని ఆహ్వానించినారు. కృతజ్ఞతా మీటింగ్ కలిగి ఉన్నారు. వారు సంఘాలకు అందరినీ జ్ఞాపకం చేశారు. దయచేసి అందరూ రావడం ప్రయత్నం చేయండి. రేపు సాయంకాలం 6:30కి సాంబశివరెడ్డి దగ్గర మరి గురువుడికి కృతజ్ఞతా కోరిక ఇలా ఎవరు పోగొట్టుకోవద్దు. అక్కడ అందరికి భోజనాలు కనుక అందరూ సిద్ధపడి రావడానికి ప్రయత్నం చేయండి. ప్రార్థన చేసుకుంటారు. అందరూ మోకరించండి. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా రాజా, ఈ పాలుగులు కొందనాలు స్తోత్రాలు. తిరిగి 2024 సంవత్సరం డిసెంబర్ మాసం 26వ దినము గృహం మాకు ఇచ్చిన ప్రవేశాన్ని బట్టి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. దయగల తండ్రి, ఇలా నీ వాక్యం ఆ గమనాన్ని తీసుకొచ్చిన మీ మాటలన్నీ బట్టి స్తోత్రమే. కనుక మీ వాక్యము వెల్లడుగు తోడనే వెలుగు కలుగును రాయబడి, అది బుద్ధిహీనులకు జ్ఞానము కలిగిస్తున్న రాయబడి. కనుక తండ్రి, ఇది లోకానికి వచ్చిన ఉద్దేశం ఏంటో మత్తయి సువార్త 20:28 వచ్చినప్పుడు ఇక్కడ విమోచన క్రయదాముగా మీ ప్రాణం అర్పించడానికి వచ్చారు. అనేకులు విమోచించడానికి వచ్చారు. ఎవరు విమోచించబడ్డారో వాళ్ళ జీవితంలో తండ్రి ప్రభువును రుచించి, ప్రభువును ఆరాధించి, ప్రభువును కనపరిచి, ప్రభువును ప్రార్థించి జీవితాలు ఉండాలని జ్ఞాపకం చేశారు. కనుక విడుదల లేని వారి విడుదల కొరకాయ ఆ తండ్రి అతని జ్ఞాపకం చేసి వచ్చారు. కనుక ప్రభావ విమోచించడానికి వచ్చాను ఆయన. కనుక ఈ గొర్రె పిల్ల రక్తంతో విమోచన అయిపోలేదు. ఓడి పేరు ఓడి పెద్దది ప్రకారంగా. కనుక ఈ లోకంలో తండ్రి మమ్మల్ని విమోచించేవారు ఎవరూ లేరు. మీరు ఒక్కరేనైనా ఈ లోకానికి వచ్చారు, దైవ కుమారుడుగా జన్మించారు. కనుక మీ జన్మ లోకానికి తండ్రి ఎలాంటి విడుదల విమోచనంలో అనేక రీతులుగా ప్రకటించబడుతుంది. దినం తండ్రి ప్రార్థిస్తున్నాం. దినమే కాదు, ప్రతిదినం ప్రకటించబడుతుంది. ఆయన నీ దగ్గరికి వచ్చిన వారికి భాగ్యం దొరుకుతుంది, రాని వారు పోగొట్టుకుంటారని ఎన్నో రకాలుగా మీ వాక్యం విడుదల చేసుకొచ్చాడు. తండ్రి ప్రియుడు రాజు ప్రజల సాక్ష్యం కూడా తను ఎంతో తన జీవితంలో మీకు దూరస్తుడుగా ఎరగని జీవితంలో సహోదరి యొక్క ప్రార్థన కన్నీళ్లు మీరు జ్ఞాపకం చేసుకొని వెలిగించి తన రాయలసీమ ప్రాంతాల నుంచి మీరు కరుణించి విడగా చేసుకుని హైదరాబాద్ తీసుకొచ్చి తండ్రి సంఘ జీవితం సహవాసం, మందిర సహవాసం ఇవన్నీ వారికి ఇచ్చి తండ్రి ఇలా పరిచయం కూడా స్థలాలకు ఆ తండ్రి వాడబడుతున్నదరికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ స్తోత్రం మామూలుగా నడిపించారు. చేయబడిన పరిచయం బట్టి స్తోత్రులు ఇవాళ సాక్ష్యాన్ని దీవించండి. కానీ హృదయాల్లో కార్యం జరిగించండి. భూమి మీద ప్రతి ఒక్కరు తండ్రి ఆ ప్రభా రక్షణ లేని జీవితంలో, నిరాశ నిస్పృహల్లో నెమ్మది లేని జీవితం ఉండేవారు అంత నెమ్మదిచ్చే తండ్రిగా ఇంకా దూరం ఉన్న వారు సమీపంగా రావాలని కోరుతున్నారు. ఈ లోక యాత్ర ఎప్పుడు ముగించబడుతుందో తెలియదు. కనుక మీ కొరకు నమ్మకంగా బ్రతకాలని కోరుతున్నారు. కరుణించండి, రక్షించబడి బిడ్డలు ఆత్మీయ ఎదుగుదల, ఆత్మీయ అభివృద్ధి సిద్ధపాటు దయచేయండి. ఏది ఉంటున్నామని అనుభవంగా చేసుకొని వాక్య విలువ నడుచుకున్న జీవితాలు కలిగి ఉంటూ సహాయం చేయండి. ప్రభావి యథార్థవంతులుగా తండ్రి, నమ్మకస్తులుగా, విధేయులుగా మా తండ్రి మిమ్మల్ని ప్రేమించేవారుగా, మీ కొరకు బ్రతికేవారుగా, మీ వాక్యం నడుచుకునేవారుగా మనందరి ఉంచాలని కోరుతున్నాం. సహాయం చేయండి మా తండ్రి. మీకు వేరుగా నుండి మేమేమి చేయలేము. కనుక తండ్రి మీరు చెప్పినారు కనుక ఈ మాట జ్ఞాపకం చేసుకుని ప్రతి పరిస్థితుల్లో మా తండ్రి మీకు దూరంగా ఉండకుండా ఎల్లప్పుడు మీ దగ్గర మీ సమీపం ఉండేవారుగా చేయండి. మా తండ్రి మీరు మా సమీపానికి వస్తున్నారు, వెతుక్కుంటూ వస్తున్నారు. ప్రతి దినము, ప్రతి గడియ, ప్రతి నిమిషం ప్రభా తండ్రి ఎంత ప్రేమ మీకు మా మీద. కనుక ఈ లోకం ఇలాంటి ప్రేమ కలిగిన వారు ఎవరూ లేరు తండ్రి. కనుక దేవాది దేవుడుగా మానవ రూపం దాల్చి ఈ భూమి ఖరీదించి ఎంత గొప్ప కార్యం గావించినందుకు మీకు ఎంతో వందనాలు. కనుక మిమ్మల్ని కలిగిన జీవితం, మిమ్మల్ని ఎరిగిన జీవితం, మీరు అమ్మడించే జీవితం కలిగి ఉంటుకు ఈ రాజ్యానికి వారసత్వం కలిగిన వారుగా అతని నమ్మకంగా అన్ని విషయాలు యోగ్యులుగా ఉంటారు. సిద్ధపరచండి. ఈ ప్రాంతం రక్షించండి. వీళ్ళందరూ కూడా ఆత్మీయ బలపరచుని కోరుతాను. కరిపరికి వచ్చే కుటుంబాలు అతని బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. ప్రభు రాగుడు కుటుంబాలంతా సిద్ధపరచండి, సహాయపడమని ప్రార్థిస్తూ మీ దేవాలస్తులకు అప్పచెప్పుకుంటూ ఘనత మహిమ స్తుతి మీకు ఆరోపిస్తూ చెప్పబడిన అతని వాక్య నీరు గట్టి ఫలించేయమని ఒక ఘనత మహిమ మీకు ఆరోపించుకుంటూ రేపు సాయంకాలం జరగవలసిన కార్యక్రమం అవుతాయి. ఇప్పుడు సంవత్సరం దగ్గర మా తండ్రి కృతజ్ఞత మీటింగ్ తన కుటుంబం చేసిన మేలని ప్రభుత్వ తండ్రి ప్రవేశానం అని మేలుకారం ఉంచండి, సహాయం చేయండి, నడిపించమని వందనాలు సమర్పిస్తూ ఎంతో ఆశ్రదకరం ఉంచండి, తోడు నడిపించండి. 37 రాత్రి పరిచయకు సిద్ధపరచండి. రేపు వచ్చే ఆదివారం 29 చివరి ఆదివారం సిద్ధపరచండి, సహాయపడి నడిపించండి. వందనములు స్తోత్రాలు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి.
దయగల తల్లి బిస్కెట్ కూడా దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డలకు రాసిన ప్రతిఫలం దయచేయండి. యేసు ప్రభువు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ కనివని సహవాసం చేరవలసిన మనందరికీ సర్వలోకమున దేవుని బిడ్డలకు ఇప్పుడు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రభు యేసు నిన్ను సంధించినట్టి సమయంబు ఈనాడేగా. ప్రభు యేసు నిన్ను సంధించినట్టి సమయంబు ఈనాడేగా. ఈ చోట నుండి ప్రభు యేసు లేక సోదరా, ఈ చోట నుండి ప్రభు యేసు లేక సోదరా, ఈ జీవితంలో గమ్యము లేదో ఒకసారి యోచించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. నీ హృదయమర్పించవా. నీలోన తాను నివసింపగోరి దినమెల్ల తేజాచును. నీలోన తాను నివసింపగోరి దినమెల్ల తేజాచును. హృదయపు తలుపు తెరువగలేవా, యేసు ప్రవేశింపను. హృదయపు తలుపు తెరువగలేవా, యేసు ప్రవేశింపను. నీ జీవితంలో గమ్యము ఏదో ఒకనాడు యోచించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. తన చేతులందు హృదయాంబురాలు కవించు నీకోసమేగా. తన చేతులందు హృదయాంబురాలు కవించు నీకోసమేగా. నీకోసమేగా ఒకసారి గమనించవా. నీకోసమేగా ఒకసారి గమనించవా. ఈ జీవితంలో గమ్యము లేదో ఒకసారి యోచించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. ఏం లేదు.
Praise Lord. Okay, praise the Lord.